దూరం ఉంటున్నా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు 15 ఏళ్ళ నుంచి విధ్వంసం ఈరోజు మా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు. రైతులు మొత్తం ప్రతి ఒక్కరు సంతోషంతో ₹1,00,000 నిన్న అయినాయి. ఇవాళ కూడా 1,15,000 తెలుపుతున్నాడు. 18 లక్షలు అవుతాయి. రేపు ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ మా యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తుండు. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ రేపు ఏమవుతుందంటే ప్రజాపాలన వచ్చింది. మాకు ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వము నిరుపేదలకు కానీ ఎవ్వరికి కానీ రైతులకు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లబ్ధి చేకూరుస్తుంది. ఈ 10 ఏళ్లలో మనకు రైతుకు గ్రిప్పు లేదు. రైతుకు మన ఇంప్లిమెంట్లు ట్రాక్టర్ ఇంప్లిమెంట్లు అనేవి లేవు. ఈ రోజు సబ్సిడీలన్నీ తీసేసిండు. ఆర్మూర్ జీవన్ రెడ్డికి 600 ఎకరాలని ప్లేస్లో చెప్పిండు. రైతు బంధు చేసిండు. బాల మల్లారెడ్డికి 600 ఎకరాలని ప్లేస్లో చెప్పిండు. 600 ఎకరాలు కూడా రైతు బంధు చేసిండు. ఈ రోజు ఏమవుతుందంటే రేపు మొత్తం మన మంత్రులను సంభిషణ చేస్తున్నారు. ఏమైందంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. ఈ బీడ్ భూములకు కానీ టాట్లకు కానీ గుట్టలకు కానీ ఇవ్వకుండా రైతులకు ఇవ్వాలని చెప్పి మా రేవంత్ రెడ్డి మా రైతుల కోసం చూస్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రజాపాలన వచ్చింది. రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. రేపు మొత్తం ఈ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్లలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇంకోటి ఏమైందంటే మా యొక్క దివంగత నేత రాజశేఖర రెడ్డి అప్పుడు ప్రాణహిత చెవులో పెట్టిండు. ప్రాణహిత చెవులో పెడితే ఈ దొర ఏం చేసిండు, మొత్తం వలన సాగర్ అని చెప్పి ఆదర్శం కట్టిండు. కాళేశ్వరం ఏటీఎం లెక్క వాడుకొని రైతులను అడ్చేసిండు. ఈ కాలువలని చెప్పి అదని చెప్పి రైతులను అరిగోస పెట్టిండు. ఈ రోజు ప్రజాపాలన వచ్చింది. రైతులకు పండుగ వస్తుంది. జై రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఎట్లా చేసిండు. ఈ రోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిండు. రేపు పొద్దుగాల గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి రైతు రాజ్యం రావాలి, రైతే రాజు కావాలి అనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఎవరు చేయని విధంగా మనకు రుణమాఫీని 2 లక్షల రూపాయలు ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఏకకాలంలో మనకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో పాటుగా అందరూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మా అమ్దీపూర్ గ్రామంలో కూడా మేము మంచి ప్రోగ్రాం నిర్వహించుకున్నాము. పటాకులు కాల్చుకున్నాము, పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. రైతులు అందరూ స్వీట్లు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హరీష్ రావు గారు, మా విలేజ్ తరఫున మేము నీకు సవాల్ చేస్తున్నాం. నువ్వు దమ్మున్న లీడరు కదా, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తా అని చెప్పావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో మనకు రుణమాఫీని అందించారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి నువ్వు కొట్లాడు, అప్పుడు నీ దమ్మేందో మేము చూస్తాం. హరీష్ రావు గారు, నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజలను మల్లన్న సాగర్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టినావో దానికి తీర్పు నీకు మన వెంకటరామరెడ్డికి ప్రజలు తీర్పునిచ్చారు. 3వ స్థానంలో మీ వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు ఏ స్థానంలోకి పోయినావో మన సిద్దిపేట ఎలక్షన్లలో నీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఒకటే అర్థం చేసుకో, ఎటుగుడుగా రాజ్యం మాదే అని దొరల పాలన గడిల పాలన ఇక్కడ వ్యవహరించారు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పిరు. మీ పతనానికి కారణమే మీరు చేసినటువంటి గడిల పాలన. దీన్ని గుర్తుంచుకొని ఇకనైనా మంచిగా మారి ప్రజల పక్షాన ఉండి సేవలు చేసుకోరి. ఎప్పటికైనా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంటే. రేపు పొద్దున వచ్చేది కూడా మళ్ళీ 5 సంవత్సరాలకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఖబర్దార్ హరీష్ రావు, నీకు చేతనైతే రాజీనామా చేసి మళ్ళీ నిలబడి మాట్లాడు. దీనికి సవాల్ మేము విసురుతున్నాం.
మాకు ఎప్పుడైనా సరే ఈ ప్రజలందరూ రేవంత్ రెడ్డికి అండదండలుగా ఉంటారు. 100% మేము దానికి హామీ ఇస్తున్నాం. మళ్ళా 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారే ఉండదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.